ఇదొచ్చేసి జీడీ సైన్స్ మ్యూజియం అనమాట. అంటే పాతకాలంలో వస్తువులు ఎలా ఉన్నాయో ఇవన్నీ పెట్టారనమాట. ఇక్కడొచ్చేసి చూసారా కాలిక్యులేటర్స్ ఉన్నాయి. సో, అప్పట్లో కాలిక్యులేటర్స్ ఎలా ఉండేవి అంటే ఇయర్ బై ఇయర్ ఎలా మారాయో అవన్నీ పెట్టారు. అండ్ ఇక్కడొచ్చేసి రేడియో అనమాట. రేడియోస్ కూడా చాలా పెట్టారు. అండ్ ఇవొచ్చేసి పెన్స్. అంటే అప్పట్లో పెన్స్ ఎలా ఉండేవి అంటే బ్లూ పెన్, బ్లాక్ పెన్ అవన్నీ పెట్టారనమాట. సో, బాగున్నాయి పెన్స్ అయితే. నాకైతే ఇది చాలా కొన్నైతే ఫన్నీ ఉన్నాయి. మిక్సీ, దోమల బ్యాట్ ఇలాంటివన్నీ పెట్టారు. ఇవన్నీ అవసరం లేదనిపించింది నాకు. ఎందుకంటే ప్రెజెంట్ ఇప్పుడు కూడా ఉన్నాయి. ఇవొచ్చేసి ల్యాప్‌టాప్స్ అనమాట. అప్పట్లో చిన్న చిన్నగా ఉండేవి కదా ల్యాప్‌టాప్స్. ఇప్పుడొచ్చేసి పెద్దగొస్తున్నాయి మనకి. ఎంత క్యూట్ ఉండేనో ల్యాప్‌టాప్స్ అయితే. అండ్ కీబోర్డ్స్ కూడా పెట్టారు. అండ్ ప్రింటింగ్ మిషన్స్ కూడా పెట్టారనమాట చాలానే. సో, అంటే ఇయర్ బై ఇయర్ ఎలా వచ్చాయని. ఇదొచ్చేసి మెమరీ కార్డ్ అండ్ డిస్క్ అంట. ఎంత పెద్దగుంది చూడండి అప్పట్లో. ఇప్పుడొచ్చేసి చిన్న చిన్నగొస్తున్నాయి. ఇవొచ్చేసి టీవీస్. పాతకాలంలో ఎలా ఉండేవి టీవీస్ అని. ఇవొచ్చేసి కెమెరాస్. మనకిప్పుడు కూడా ఇలానే ఉంటున్నాయి అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే అప్పుడు, ఇప్పుడు పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. అన్నీ ఒకేలా ఉన్నాయి కెమెరాస్. సో, మేబీ ఇప్పటివి కూడా కొన్ని తెచ్చి పెట్టారనుకుంటా. అండ్ ఇదైతే ఇంకా ఫన్నీ అనిపించింది. కిచెన్ కూడా తెచ్చిపెట్టారు మ్యూజియంలో. అండ్ సింక్, కబోర్డ్స్ అన్నీ ఉన్నాయి. సో, ఇదైతే నాకి అంటే వేస్ట్ అనిపించింది. కిచెన్ కూడా పెట్టాల్సిన అవసరం లేదు. అండ్ ఇక్కడొచ్చేసి ఫ్రిడ్జ్ కూడా పెట్టారు. బాగుంది. ఫ్రిడ్జ్ అయితే చాలా చిన్నగుంది. మేబీ అప్పట్లో చిన్నగుండేదేమో. అండ్ ఆల్సో వాషింగ్ మిషన్ కూడా పెట్టారు. వచ్చేసి చూడ్డానికి టీవీలా ఉంది. అందులో మనం బయట ఉన్న వాళ్ళం ఎలా ఉంది అంతా చూయిస్తదనమాట మనుషులని అందరిని.